హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట జీడిపప్పు పాకం. ఇంక ఇదైతే మన మౌనమ్మకి ఎంత ఇష్టమంటే నీకు ఏం కావాలి అని అడిగితే ముందు ఇదే చెప్తుందనమాట. అంత ఇష్టంగా తింటుంది. తనకి కొరియర్ పంపించాం కదా, అప్పుడు చేశానమాట. ఇంకా మీకు కూడా చూపిద్దామన్నట్టుగా వీడియో కూడా చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంక ఇప్పుడు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇంక ఇక్కడ నేను 1 కేజీ జీడిపప్పు గుండ్లు తీసుకున్నాను. గుండ్లు అయితే బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు పప్పు అయిన తీసుకోండి, మీ ఇష్టము. ఇంక ఇక్కడ నేను మీకు కొలతల లెక్క కూడా చెప్పడానికి 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు ఆల్రెడీ అందులో పోసున్నాయి కదా, 1 కప్పు తీసుకున్నాను. అంటే 1/2 కేజీకి 2 కప్పులు జీడిపప్పు గుండ్లు అయ్యాయి అన్నమాట. ఇంక ఇక్కడ మీరు బాగా వినండి, బెల్లం కొలత చెప్తాను. మనం 1 కేజీ జీడిపప్పు గుండ్లు తీసుకుంటే 800 గ్రాములు బెల్లం తీసుకోవాలి. అదే ఒక 1/2 కేజీ జీడిపప్పు గుండ్లకి 2 కప్పులు మనకి జీడిపప్పు గుండ్లు అయ్యాయి కదా, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఒక గిన్నెలో బెల్లం వేసేసుకొని ఇంక ఈ బెల్లం అంతా కరుగుతూ ఉంటుంది, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఈ పాకం వేసుకోవటానికి ఒక అంకెం తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు రైస్ వస్తాయి కదా, అలాంటి అంకెం లాంటిది తీసుకోవాలన్నమాట. దీని మీద బాగా వస్తుంది అచ్చు. ఇంక దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. లేదా ఏదైనా స్టీల్ తాంబాళం లాంటి దానికైనా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇంక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి వేసుకోండి. ఇంక నెయ్యి వేడవగానే మనం జీడిపప్పు గుండ్లు వేసుకొని వేయించేసుకోవాలి. ఈ జీడిపప్పు గుండ్లు అనేవి మరీ మనకు పాయసాల్లో వేసుకున్నంత గోల్డ్ కలర్ రానవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేసుకోండి, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ మాత్రం కలర్ రాగానే తీసేసుకోండి. మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వస్తే చూడటానికి బాగుండదు, తినటానికి సంగతి ఎలా ఉంచినా కూడా. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోండి. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా, ఈ కలర్ వచ్చేలాగా మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇంత నెయ్యి లేదు డీప్ ఫ్రైకి సరిపడా వేయించడానికి అనుకుంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్లో అయినా వేసి వేయించుకోవచ్చు. ఇంక ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత ఇంకా బెల్లం పాకం పెట్టేసుకుందాం. ఈ బెల్లం అంతా కరిగే వరకు ఇలా గెరెట్తో తిప్పుకోండి. ఇలా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టేసుకోవాలి. ఒక్కోసారి మనకు బెల్లంలో ఇసుక లాంటిది వస్తుంది. ఇంక ఇప్పుడు ఏంది, మనం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే జీడిపప్పు పాకం మనం బయట కొనుక్కుంటే కొంచెం లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, మీకు ఆ కలర్ రావాలంటే ఒక చిటికెడు కన్నా తక్కువ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆ మాత్రం కూడా వదిలేసేయండి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోండి. మీకు ఇక్కడ పాకం థిక్ అయినట్టు అర్థమవుతుంది కదా. ఇంక ఇలా కొంచెం థిక్ అయింది అనుకున్న దగ్గర నుంచి మనం పాకం చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా పాకం చూసుకోండి. ఇంక ఇక్కడ చూడండి, ఇలా మనకి చేతికి అంటుకోకుండా ఇలా పాకం వచ్చిందంటే మనకి సరిపోతుంది. ఈ పాకం అనేది మరీ తీగలు సాగకూడదు, అలాగని చెప్పి మరీ టంగ్ మని ఉండపాకము రాకూడదు. ఒక 10 సెకండ్లు అయిన తర్వాత మనం చేతితో పట్టుకుంటే ఇలా ఉండలాగా అవుతుంది, అంతే. అది మెత్తగానే ఉంటుంది. ఇంకా అలా వచ్చింది అంటే మనకు పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు గుండ్లు వేసేసుకొని ఈ పాకంలో బాగా కలిపేసుకోవాలి. ఈ జీడిపప్పు గుండ్లు వేసిన తర్వాత కూడా స్టవ్ మాత్రం 1 నిమిషం అలాగే ఉంచుకోండి, ఇలా కలుపుకునే వరకు. ఇంకప్పుడు మనకు పాకం అనేది కిందకి వెళ్లకుండా అంతా ఒకేలాగా పడుతుందన్నమాట. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి అప్లై చేసి ఉంచుకున్నాం కదా, ఇంక ఇలా అంకెం మీద వేసేసుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత దీన్ని మనం అట్లకారతోనే సర్వ్ చేసుకోవాలి. ఈ అచ్చు అనేది కొంచెం మందంగానే ఉంటుంది. మనం పప్పు చెక్కలాగా పలచగా చేయకూడదు. దీన్ని ఇలా మందంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అసలు మీకు 5 నిమిషాల్లో అచ్చు తీసేసుకున్నా కూడా వచ్చేస్తుంది. కాకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోండి. ఇంకెక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను అచ్చు ఎంత బాగా వచ్చిందో. పాకం అనేది మాత్రం నేను తీసినట్టే జాగ్రత్తగా గుర్తుంచుకొని తీసుకోండి. మళ్ళీ ఎక్కువ పాకం వచ్చి అప్పుడు మీరు కనుక జీడిపప్పు గుండ్లు పోసి తిప్పారంటే అన్నీ విడిలిపోయినట్టు అయిపోతాయి. ఇలా అచ్చు మాత్రం రాదప్పుడు. ఇంక ఈ అచ్చు అనేది చూశారు కదా, మీరు పైన చూసినా అడుగును చూసినా అలాగే ఉంటుంది. ఒక దగ్గర పాకం ఎక్కువ తక్కువ లేకుండా. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఈ ముక్క మాత్రమే ఇందులో ఎరగదీశాను. ఎందుకంటే మన మౌనమ్మకి ఎంతో ఇష్టంగా తింటుంది ఈ జీడిపప్పు పాకం అంటే. అంతే, ఎంతో టేస్టీగా జీడిపప్పు పాకం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.